హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కావ్య వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. ఇంతలో కళ్యాణ్ వస్తారు. వదినా, నిజంగా మా పెళ్ళి జరుగుతుంది అంటే నువ్వే కారణం అని అంటారు. నేనేం చేశాను కవిగారు అని అంటుంది కావ్య. నాకంతా తెలుసు వదినా. అర్ధరాత్రి నిద్రలేచి నేను నిమ్మ మొక్క దగ్గరికి వచ్చాను. నిమ్మ మొక్క ఓడిపోయింది. బాధపడ్డాను. చేసేదేమీ లేదని అనుకున్నాను. కానీ మీరు మాత్రం ఆ మొక్క దగ్గరికి వచ్చి బాధపడ్డారు. ఎలాగైనా ఈ మొక్క బ్రతకాలని కోరుకున్నారు. ఇక మొక్కని లోపలి దాకా పెట్టి చక్కగా మట్టి కప్పారు. మొక్క వెంటనే నీళ్లు పీల్చుకొని అది చక్కగా బ్రతికింది. వదినా, నేను ఆ మొక్క ఓడిపోయిందని వెళ్ళిపోతున్నాను. కానీ మొక్క ఎందుకు వడిలిపోయిందని అర్థం చేసుకొని మీరు ఆ మొక్కకి చెయ్యవలసినవి చేశారు. మొక్క బ్రతికింది. మా పెళ్ళి అవడానికి కారణమయ్యింది అని చెప్పి అంటారు కళ్యాణ్. నేను ఏమీ చేయలేదు కళ్యాణ్. కానీ ఒకటి మాత్రం నిజం, మీ ప్రేమలో నిజముంది. అందుకే మొక్క ఇంకొకసారి బ్రతికింది అని అంటుంది కావ్య. ఇక ఇందిరాదేవి, ఇక అలాగే సీతారామయ్య గారు, చిట్టి ఇంకా లేటు చేయొద్దు, పంతులు గారికి చెప్పి ఇంటికి రమ్మని చెప్పు. నిశ్చితార్థ ముహూర్తం, పెళ్లి ముహూర్తం మొత్తం పెట్టుకోవాలి. కళ్యాణ్ పెళ్లి అంగరంగ వైభవంగా చెయ్యాలి. ఇప్పటిదాకా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయాయి అని అంటారు. బావా, నీకెంత సంతోషంగా ఉంది. ఈ సంతోషం కోసమే మేమందరం చూస్తున్నాము. అమ్మ అపర్ణ, పంతులు గారికి ఫోన్ చేశావా అనగానే, అత్తయ్య ఫోన్ చేశాను, దారిలోనే ఉన్నారు అని అంటుంది అపర్ణాదేవి. ఇక పంతులు గారు అనామిక వాళ్ళ అమ్మా నాన్న, ఇటువైపు కళ్యాణ్ వాళ్ళ అమ్మా నాన్నని దగ్గరుండి కూర్చోపెట్టి నిశ్చితార్థపు ముహూర్తం అలాగే పెళ్లి ముహూర్తం పెట్టిస్తారు. కనకం వైపు భయంగానే చూస్తారు. కానీ చేసేదేమీ లేక కనకం కూడా అలాగే ఉండిపోతుంది. ఇదంతా చూస్తున్న అప్పుకి బాధ అనిపిస్తుంది. రాజ్ అలాగే కావ్య ఇద్దరు సంతోషంగా చూస్తూ ఉంటారు. అమ్మా, ఈరోజు దివ్యమైన ముహూర్తం. ఈరోజు నిశ్చితార్థం చేసుకోండి. ఇక వారం రోజుల్లో పెళ్లి ముహూర్తం కూడా పెట్టించాను. లగ్నపత్రిక కూడా రాసిస్తున్నాను అని అంటారు పంతులు గారు. సరే పంతులు గారు అని చెప్పి ఇక నిశ్చితార్థానికి కావలసిన అన్ని ఏర్పాట్లను చేసేస్తారు. ఇక కావ్య అలాగే కనకం, అటువైపు అపర్ణాదేవి. ఇక నిశ్చితార్థం ఇటువైపు ఇరు దంపతులు, అటువైపు ఇరు దంపతులు ఒకరికి ఒకరు నిశ్చితార్థం పెట్టేసుకుంటారు. ఇక చాలా సంతోషం అనిపిస్తుంది కావ్యకి. పంతులు గారు లగ్నపత్రిక ఇక రాసి ఇవ్వడంతో పంతులు గారు వెళ్ళిపోతారు. అమ్మా కావ్య, ఈ ఇంట్లో ఆఖరి పెళ్లి కళ్యాణ్ది. ఖచ్చితంగా ఏ అడ్డంకులు రాకూడదనుకుంటున్నాము. మా ఇంటి ఇలువైపు వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసి ఆ లగ్నపత్రిక అనామిక వాళ్ళకి ఇవ్వాలి అని అంటారు ఇందిరాదేవి. సరే అమ్మమ్మ గారు అని చెప్పి ఇక వెంకటేశ్వర స్వామి దీపారాధన చేసి లగ్నపత్రికని అక్కడ పెడుతుంది కావ్య. ఇది ఇలా ఉండగా అప్పు బాధపడుతూ ఉంటుంది. ఇంతలో కనకం వస్తుంది. ఎందుకే బాధపడుతున్నావు? నీకు వద్దు వద్దు అన్నావు కదా, ఏదో ఒకటి చేసి పెళ్ళి ఆపాలని ఇక్కడికి వచ్చాను. కానీ మన కావ్యనే ఆ మొక్కని అని అంటుంది. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నిమ్మ మొక్కని తీసుకురమ్మన్నావు, ఇప్పుడు ఏమైంది అనగానే జరిగిందంతా చెప్తుంది కనకం. అమ్మా, ఇంకా నయం, ఈ ప్లాన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే ఇక జన్మలో ఈ ఇంట్లో మనల్ని ఎవరిని నమ్మేవారు కాదు. చూడమ్మా, పెళ్ళి అనేది అమ్మమ్మ గారు చెప్పినట్టు బ్రహ్మముహూర్తంలో బ్రహ్మ చేస్తారు అంటారు. ఖచ్చితంగా బ్రహ్మ ముడిపడుతుంది. నిజంగా నా లైఫ్లో అలాంటిది ఉంటే నాకు కళ్యాణ్ పెళ్లి చేసుకునేవాడు. ఇక ఇలాంటివన్నీ మానేసి ఇంటికి రా, నాన్న పరువు మరోసారి తీయద్దు అని అంటుంది అప్పు. వస్తానే, ఈరోజు అవని, రేపొస్తాను, నువ్వు వెళ్ళు అని అంటుంది. అమ్మా, నిన్ను తీసుకొని నేను వెళ్తాను, రేపొస్తానంటావు, ఇక్కడేం చేస్తావు చెప్పు? స్వప్నక్క దని పని అది చేసుకుంటుంది. ఇక కావ్యక్క ఈ కుటుంబం కోసం ఏవేవో చేస్తుంది. నువ్వు మరోసారి మన కుటుంబం పరువు పోగొట్టద్దు. ఇంకాసేపట్లో నిశ్చితార్థపు ఉంగరాలు, బట్టలు, ఇటువైపు లగ్నపత్రిక అన్నీ పెళ్లివారికి ఇవ్వబోతున్నారు. నువ్వు ఏమీ చెయ్యొద్దు అని అంటుంది అప్పు. నాకు అలా మాట్లాడుతున్నావు కానీ నువ్వు కూడా బాధపడుతున్నావు కదే అని అంటుంది కనకం. ఇది ఇలా ఉండగా హాల్లో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా మాట్లాడుకుంటూ ఉంటారు.
రాహుల్ రుద్రాని ఇక డాబాపై నుండి కిందికి చూస్తారు. మమ్మీ చాలా సంతోషంగా ఉన్నారు కదా, మనకే సంతోషం లేదు అని అంటారు రాహుల్. అవునరా, స్వప్న విషయంలో అందరూ స్వప్నకే సపోర్ట్ చేశారు, నీకేమో ఆ దిక్కుమాలిన దాన్ని అంటగట్టారు. ఇప్పుడు వీళ్ళందరూ సంతోషంగా కళ్యాణ్ పెళ్లి చేస్తారా? చెప్తాను, ఈ అక్కా చెల్లెళ్ళ గురించి ఖచ్చితంగా అందరికీ తెలిసేటట్టు చేస్తాను. పెళ్లి కాకముందే ఈ అక్కా చెల్లెల భాగవతం ఎలాంటిదే అన్నది అదిగో అక్కడున్న అనామిక వాళ్ళ అమ్మా నాన్నకి తెలిసేలా చేస్తాను. రేపు పెళ్ళైన దగ్గర నుండి ఖచ్చితంగా కావ్యకి వాళ్ళు చుక్కలు చూపిస్తారు అని అంటుంది ఇక రుద్రాని. మమ్మీ ఆ పని చెయ్యి, ఆ కావ్య పొగరు ఎవ్వరూ అణచలేకపోతున్నారు. కానీ ఏం చేద్దాం మమ్మీ అనగానే, అయ్యో మనం ప్లాన్ వెయ్యాలే గాని ఎన్ని ప్లాన్లు ఉంటాయి, ముందు అర్జెంటుగా నేను చెప్పింది నువ్వు తీసుకురా అని అంటుంది ఇక రుద్రాని. కర్పూరం తీసుకురావాలా అని అంటారు. అవును, కర్పూరమే తీసుకురావాలి. కర్పూరం పసుపులో మిక్స్ చేస్తాను, అప్పుడు ఖచ్చితంగా అక్కడ దీపారాధన చేస్తుంది కాబట్టి ఆ పసుపు ఖచ్చితంగా నిప్పులాగా మండుతుంది. అప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు, పసుపు కాలడమేంటి, అటువైపు పక్కనున్న లగ్నపత్రిక కూడా ఆ మంట తగులుకుంటుంది, లగ్నపత్రిక కాలిపోతుంది. ఇదంతా కావ్య చేసిందని నేను అందరి ముందు చెప్తాను, వాళ్ళ అమ్మ కూడా అదే నమ్ముతుంది అని చెప్పి అంటుంది రుద్రాని. సరే మమ్మీ, ఇప్పుడే గంటలో నేను తీసుకొచ్చిస్తాను అని అంటారు రాహుల్. ఇక రుద్రాని ఎవ్వరిని చూడకుండా పసుపులో ఇక కర్పూరం కలిపి దేవుడి దగ్గర పెట్టేస్తుంది. అమ్మయ్య, ఒరే కళ్యాణ్, ఇప్పటిదాకా నీ పెళ్ళికి అడ్డంకులు మాత్రమే ఉన్నాయి, ఇప్పుడు నేను చెప్పే అడ్డంకి ఎవ్వరికీ అర్థం కాదు అని చెప్పి అనుకుంటుంది మనసులో రుద్రాని. ఇక పేరెంట్స్ అలాగే ఇటువైపు దుగ్గిరాల ఫ్యామిలీ అందరూ వస్తారు. ఇక ఇటువైపు అనామిక వాళ్ళ అమ్మా నాన్నకి లగ్నపత్రిక ఇవ్వడానికి అన్నీ రెడీ చేస్తారు. అమ్మ కావ్య, దీపారాధన చేశావు కదా, నీ చేతుల మీదగానే అనామిక వాళ్ళ అమ్మా నాన్నకి లగ్నపత్రిక ఇవ్వు అని అంటారు. ఇక కావ్య దీపారాధన చేసేలోపు పక్కనున్న పసుపులో కర్పూరానికి అంటుకుంటుంది. అది బగా మండి పక్కనున్న లగ్నపత్రిక కూడా కాలిపోవడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడతారు, టెన్షన్ పడతారు. లగ్నపత్రిక కాలిపోవడంతో అపశకునంగా భావిస్తారు అందరూ. ఓ, ప్రతిరోజు దీపారాధన చేసి వంట చేసి ఇంటి పని మొత్తం చేసిన కావ్య ఇక్కడ ఉన్న లగ్నపత్రికని తెలియకుండా కాల్ చేసిందా? నమ్మలేకపోతున్నాను. ఏంటి కావ్య, నీకంటే మంచి అమ్మాయి, పరువు ప్రతిష్ఠ అయిన కుటుంబం వస్తుందని ఇప్పటి నుండే కుళ్ళు బయట పెట్టావా అని అంటుంది రుద్రాని. రుద్రాని గారు ఏం మాట్లాడుతున్నారు అని అంటుంది కావ్య. నిజం మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎవరికైనా అర్థమైందో లేదో నాకు తెలీదు, కానీ లగ్నపత్రికకి నువ్వు అగ్గిపుల్ల ఎలా అంటించావు? దీపారాధన చెయ్యాల్సింది పోయి లగ్నపత్రిక చాలా దూరంగా ఉంది, అయినా కాలిపోయింది. నువ్వు కావాలనే అగ్గిపుల్లని లగ్నపత్రిక మీద వేశావని నాకు అర్థమైంది అనగానే ఒక్కసారిగా అనామిక వాళ్ళ అమ్మా నాన్న షాక్ అవుతారు. ఇటువైపు అపర్ణాదేవి, రాజ్ కూడా రుద్రాని మాటలకి షాక్ అయిపోతారు. అత్త, ఏం మాట్లాడుతున్నావు అనగానే, అయ్యో రాజ్, నీ భార్య కాబట్టి నీకు ఏం చేసినా అది బాగానే ఉంటుంది, చూసేవాళ్ళకే అది బాగోదు. ఇన్ని సంవత్సరాలైంది, ఎక్కడైనా లగ్నపత్రిక కాలిపోవడం చూసావా? కావాలని చేస్తే తప్పించి అని అంటుంది రుద్రాని. ఇక అనామిక వాళ్ళ అమ్మ కావ్య దగ్గరికి వస్తుంది. ఏంటమ్మా, అన్నీ ముందుండి నడిపించావు అనుకున్నాను, కానీ ఈ పెళ్లి జరగడం నీకు అస్సలు ఇష్టం లేనట్టుంది, అందుకే లగ్నపత్రికని కాల్చేశావు అని అంటుంది అనామిక వాళ్ళ అమ్మా నాన్న. ఆంటీ, అలా అనద్దు, కవిగారి పెళ్ళి అంటే నాకు ఎంతో ఇష్టం, తన పెళ్లి జరగాలని నేను ఎన్నో కోరుకున్నాను, ఆ కోరిక నెరవేరుతుంది అనుకున్నాను, కానీ ఇలా ఎందుకు కాలిందో నాకు తెలీదు అని అంటుంది కావ్య. ఇక ఇందిరాదేవి అంటారు, అందరూ సైలెంట్గా ఉండండి, అన్ని అడ్డంకులు తీరి కళ్యాణ్ పెళ్లి అంగరంగ వైభవంగా చెయ్యాలనుకుంటే ఎందుకు అలాంటి న్యూసెస్? ఒక్కొక్కసారి మన తప్పిదమో, ఇక జరగరానిది జరిగితే అదే పట్టుకొని వేలాడకూడదు. పంతులు గారికి మళ్ళీ నేను లగ్నపత్రిక రాయమంటాను, వాట్సాప్లో పెడతారు, అంతే. చిన్నదాన్ని పెద్దగా ఎందుకు తవ్వుకుంటారు? ఒక్కొక్కసారి జరగరానిది జరుగుతుందని మనం దాన్నే పట్టుకోకూడదు అని అంటారు ఇందిరాదేవి. ఇక అనామిక వాళ్ళ అమ్మా నాన్న
వెనక్కి వెళ్ళిపోతారు. అపర్ణాదేవి రుద్రాణి వైపు చూస్తుంది. చూడు రుద్రాణి, ఇన్ని పనులు కావ్య చేస్తుందన్నావు. అలాంటప్పుడు ఇది కావాలనే కాల్చిందనడం తప్పు. ఆ పనులు చేసేది మీరే. నిజం చెప్పాలంటే కళ్యాణ్ పెళ్లి జరగాలని తను ఎంతో కోరుకుంది. అసలు కారణం కళ్యాణ్ పెళ్లి అవడానికి ఒక కారణం తనే. తన కవిత అచ్చు వేయించి అనామిక ఆ కవిత చదివేలా చేసింది కావ్య. అలాంటప్పుడు ఆ పెళ్లి తను ఆపాలని ఎందుకనుకుంటుంది? మాటలు ఆలోచించుకుని మాట్లాడాలి రుద్రాని. ఎప్పుడు ఏదో ఒకటి అన్నామని కాదు అని అంటుంది అపర్ణాదేవి. అవును, రుద్రానికి ఏం పనుంటుంది? ఎప్పుడు కావ్య మీదే తన కళ్ళు. చూడు రుద్రాని, ఇప్పటికైనా మారు అని అంటుంది ధాన్యలక్ష్మి. ఇదంతా చూస్తున్న అప్పు కనకం ఇద్దరూ అమ్మా నేను ఇంటికి వెళ్తాను అని అంటుంది. అదేంటి కనకం, వారం రోజుల్లో పెళ్ళుందనగా నువ్వు ఇంటికి వెళ్ళడమేంటి అని అంటారు ఇందిరాదేవి. స్వప్న ఇప్పుడు అన్నీ తన పనులు తను చేసుకుంటుంది. తన పనులు తను చేసుకోవడానికి ఇబ్బంది పడినప్పుడు ఖచ్చితంగా నేను వస్తాను అని చెప్పి ఇక అప్పుతో సహా కనకం ఇంటికి బయలుదేరుతుంది. ఇది ఇలా ఉండగా రాహుల్కి ఫోన్ వస్తూ ఉంటుంది. బెడ్రూమ్లో ఉన్న స్వప్న ఎక్కడికి వెళ్ళాడు ఈ రాహుల్ అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అవతల అరుణ్ ఉంటారు. సార్, మీరు చెప్పినట్టే స్వప్నని బ్లాక్మెయిల్ చేశాను. నాకు హాస్పిటల్ కట్టిస్తామని చెప్పారు. కానీ నన్ను మాత్రం ఇంట్లోనే ఉండమంటున్నారు. ఇంతకీ మీరు నాకు హాస్పిటల్ కట్టిస్తారా లేదా? స్వప్నని నేను ప్రేమించాను, కానీ ఆ ప్రేమ వల్లే తనకి హెల్ప్ చేశాను. ఇప్పుడు స్వప్న నాకు విరోధి అయ్యింది. మీరేమో హ్యాండ్ ఇస్తున్నారు. చెప్పండి సార్, నేను ఇంట్లోనే ఉన్నాను, హాస్పిటల్కి కూడా వెళ్ళట్లేదు. మా పేరెంట్స్కి డౌట్ వస్తే నన్ను చంపేస్తారు అని చెప్పి చెప్పుకుంటూ పోతాడు అరుణ్. ఒక్కసారిగా అరుణ్ వాయిస్ విని షాక్ అయిపోతుంది స్వప్న. ఇక ఫోన్ కట్ చేసి అక్కడే పెట్టేస్తుంది. అంటే అరుణ్ వైపు రాహుల్ ఉన్నాడనమాట. రాహుల్, నన్ను ప్రేమించావు, మోసం చేశావు. ఇప్పుడు నన్ను వదిలించుకోవడానికి రాహుల్తో చెయ్యి కలిపావు. ఇప్పుడు నా ప్రెగ్నెంట్కి కూడా సంబంధం లేదని చెప్తున్నావు. చెప్తా రాహుల్, చెప్తాను. నీ బండారం మొత్తం అందరి ముందు బయట పెడతాను. ఇంకెప్పుడు నన్ను ఇంటి నుండి బయటికి గెంటను అని చెప్పి నువ్వు అనేదాకా ఖచ్చితంగా నీ గురించి ఎండగడతాను. నీ ఫోన్లో వాయిస్ నా ఫోన్లో పెట్టేశాను. ఇప్పుడుంటుంది అసలు కదా. భార్యని ప్రేమిస్తే ఖచ్చితంగా డబల్ ప్రేమ అందిస్తుంది. భార్యపై కక్ష కడితే నీకంటే ఎక్కువగా కక్ష కడుతుంది రాహుల్. ఇంకెప్పుడు ఇలా చెయ్యాలన్న ఆలోచన కూడా నీకు రానివ్వకుండా నేను చేస్తాను. ఇంతకీ ఆ అరుణ్ గాడు ఎక్కడ ఉన్నాడో తెలిసింది, కావ్యకి చెప్తాను అని చెప్పి ఇక కావ్యకి చెప్తుంది స్వప్న. ఏంటక్క, అరుణ్ ఇంట్లోనే ఉన్నాడా? నీకెవరు చెప్పారు అనగానే ఇక జరిగిందంతా చెప్తుంది. అంటే దీని వెనకాల రాహులే ఉన్నాడన్నమాట అని అంటుంది కావ్య. అవునక్క, కానీ ఒకటి మాత్రం నిజం, నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తనకి సంబంధం లేదు అంటున్నారు. DNA టెస్ట్ వచ్చేదాకా ఆగాలనుకుంటున్నాను. ఇంతలో అరుణ్ని నువ్వు తీసుకురా అని అంటుంది స్వప్న. సరే అక్క, కానీ ఇంత దుర్మార్గుడైన రాహుల్ కోసమే నువ్వు పోరాడుతున్నావు చూడు, అది నీలో నాకు నచ్చే గుణం. సరే అక్క, నేను వెళ్తాను, అరుణ్ని ఇక్కడికి తీసుకుని వస్తాను అని అంటుంది కావ్య. ఇక స్వప్న చెప్పిన అడ్రస్కి వెళ్తుంది కావ్య. అరుణ్ని రెడ్డి హ్యాండెడ్గా పట్టుకుంటుంది. ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అందరి ముందు నించోపెడుతుంది అరుణ్ని. ఇక స్వప్న వాయిస్ వినిపిస్తుంది. ఇక రాహులే దొంగని, రాహుల్ అరుణ్కి కావాలనే బ్లాక్మెయిల్ చెయ్యమన్నాడని అందరి ముందు ఒప్పుకుంటాడు. ఇక రాహుల్ చెంప పగలగొట్టి, చూడు, ఇన్ని రోజులు నీకేమీ తెలియదనుకున్నాను, కానీ నువ్వు నీ భార్యనే ఇలా చేస్తావా అసలు మీరు అని చెప్పి ఇక గెంటేయబోతూ ఉంటే రుద్రాని అడ్డుకుంటుంది. ఈ ఒక్క తప్పుని క్షమించు, ఇంకెప్పుడు అలా చెయ్యడు అని చెప్పి ఇక రాహుల్ని ఇంటి నుండి బయటికి గెంటకుండా ఆపుతుంది రుద్రాని. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్.